న్యూ ఇయర్ రూల్స్. కొత్త సంవత్సరం వస్తుందంటే ఎక్కడా లేని ఉత్సాహం ఉర్రూతలూగిస్తోంది. చిన్న పెద్ద అనే తేడా లేకుండా ప్రపంచం మొత్తం జరుపుకునే పండుగ ఇది. కాగా ఈ ఉత్సవాల్లో కొంతమంది మందుబాబులు తమ స్థాయిని మించి ప్రవర్తిస్తూ ఉంటారు. విపరీతమైన మద్యం సేవించి రోడ్లపైన హల్చల్ చేస్తుంటారు. రోడ్డు ప్రమాదాలకు కూడా గురవుతూ ఉంటారు. మరి ఈ నేపథ్యంలో ఎప్పట్లాగే తెలంగాణ గవర్నమెంట్ కొత్త సంవత్సరం సందర్భంగా 31 డిసెంబర్ కఠిన ఆంక్షలు పెట్టింది. ఈ నేపథ్యంలో న్యూ ఇయర్ వేడుకలపై 3 కమిషనరేట్ పోలీసులు అధికారులు డిసెంబర్ 31 రాత్రి 10 గంటల నుంచి ఆంక్షలు అమలు చేయనున్నారు. ముఖ్యంగా 31వ తేదీ రాత్రి 12 తర్వాత డీజే లౌడ్ స్పీకర్స్, పటాకులు కాల్చడం, మద్యం మత్తులో వాహనాలు నడపటం తదితర ఆంక్షలను అతిక్రమించిన వారికి 10,000 రూపాయల జరిమానా విధించనున్నారు. అలాగే న్యూ ఇయర్ ఈవెంట్స్ నిర్వహిస్తున్న వారు ఖచ్చితంగా అనుమతి ముందుగానే తీసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా పార్టీలు, పబ్బుల్లో మైనారిటీలకు నో ఎంట్రీ లేకపోతే భారీ మూల్యం చెల్లించక తప్పదని పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఊరి శివార్లో ఫామ్ హౌస్లతో పాటు పబ్బుల్లో పార్టీలు నిర్వహించేటప్పుడు 45 డెసిబుల్స్కు మించకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. అవుట్డోర్తో పాటు ఇండోర్ మ్యూజికల్స్ ఈవెంట్స్ నిర్వహించేవారు కూడా ఈ నిబంధనలు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలని పోలీసు అధికారులు హెచ్చరిస్తున్నారు. బహిరంగ ప్రదేశాల్లో అసభ్యకర డాన్సులు కూడా నిషిద్ధం. మరీ ముఖ్యంగా డ్రంక్ అండ్ డ్రైవ్లో పట్టుబడితే 10,000 ఫైన్ విధించడంతో పాటు 6 నెలల పాటు జైలు శిక్ష కూడా విధించేలా చర్యలు చేపడుతున్నారు. ఇక కొత్త సంవత్సర వేడుకల సందర్భంగా నగరంలోని ఖరీదైన హోటళ్లు, నగర శివార్లోని ఫామ్ హౌస్ల్లో పోలీసులు ముందస్తు తనిఖీలు నిర్వహిస్తున్నారు. కొందరు ఇంజనీరింగ్ విద్యార్థులు, సాఫ్ట్వేర్ ఉద్యోగులు, వ్యాపారవేత్తలు నగర శివారులోని ఫామ్ హౌస్ల్లో మత్తు పార్టీలు నిర్వహిస్తున్నట్లుగా ముందస్తుగా అందిన సమాచారం మేరకు నిఘా కూడా జరిపారు. కొందరు న్యూ ఇయర్ వేడుకలపై వాట్సాప్ల్లో మత్తు పార్టీలను ఏర్పాటు చేస్తూ మత్తు ప్రియులను ఆకర్షిస్తున్నారని పోలీసులు వివరిస్తున్నారు. న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా క్లబ్స్, పబ్స్ డ్రగ్స్ వినియోగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కూడా పోలీస్ బాసులు ముందస్తు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. డ్రగ్స్ మాఫియా న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కేంద్రంగా వందల కోట్ల రూపాయల డ్రగ్స్ దందా కొనసాగే అవకాశాలు ఉన్నాయని యాంటీ నార్కోటిక్స్ పోలీసులు ప్రత్యేక నజర్ పెట్టారు. మొత్తంగా న్యూ ఇయర్ సెలబ్రేషన్ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు, అసాంఘిక కార్యక్రమాలు చోటు చేసుకోకుండా శాంతి భద్రతలను కాపాడడం కోసం కఠిన చర్యలు చేపట్టేందుకు తెలంగాణ గవర్నమెంట్ సీరియస్ యాక్షన్ తీసుకుంటోంది.